నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చే OnePlus Nord 5 స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా, వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు OnePlus వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ని చూపిస్తున్న క్రియేట్ OnePlus వాళ్ళకే. ఇక్కడ OnePlus Nord 5 లైట్ స్పీడ్ నైట్ లెజెండ్ అనేసి పెట్టారు. 32,000 రూపీస్ ప్రైస్ ఉంది. OnePlus వాళ్ళ ఏ ఉంది, పవర్డ్ బై ఆక్సిజన్ ఓఎస్. కింద చిన్నగా చిన్న కార్నర్లో పెట్టి ఇక్కడ చూసుకోవచ్చు లైఫ్ టైం డిస్ప్లే వారంటీ అని కొంచెం జూమ్ చేసి కూడా చూపించేస్తారు. చూసుకోండి ఒకసారి, లైఫ్ టైం వారంటీ అని కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ అయితే చేసిరన్నమాట. కొంచెం మంచి విషయం అనుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ నెక్స్ట్ కిందికి వచ్చేస్తే హైలైట్లు ఏమున్నాయంటే 144 FPS అనమాట. బీజిఎంఐ గేమ్ ప్లే వస్తుంది మీకు. అండ్ 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా వస్తుంది. డ్యూయల్ ఏఐతో పాటు కూడా వస్తుంది. 144 రిఫ్రెష్ రేట్ వస్తుంది అనమాట. 6000 mAh బ్యాటరీ విత్ 80 వాట్స్ ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. 6 years దాకా మంచి అప్డేట్ అయితే ప్రొవైడ్ అయితే చేసిరన్నమాట. బాగుంది. అండ్ చాలా సన్న బాడీ బై 0.81 సెంటీమీటర్ వస్తుంది. 680 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ప్రాసెసర్ చూస్తే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో పాటు కూడా మంచి పర్ఫార్మెన్స్తో పాటు వస్తుంది. అండ్ LPDDR5X ర్యామ్తో పాటు కూడా వస్తుంది. సో బ్యాటరీ ఇక్కడికి వస్తే 6000 mAh బ్యాటరీ అండ్ 80 వాట్స్ ఛార్జర్తో పాటే బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. సో డైరెక్ట్ ఛార్జింగ్ కాకుండా బయట మదర్ బోర్డ్కి వచ్చేటట్టు బైపాస్ ఛార్జింగ్ ఫీచర్స్ కూడా దీంట్లో ఉన్నాయి. కెమెరా చూసుకోవచ్చు 50 మెగాపిక్సెల్ ISO సెల్ JN5 సెల్ఫీ కెమెరా వస్తుంది. 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ LYT700 రియర్ కెమెరా వస్తుంది అనమాట. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా వస్తుంది. సో అప్డేట్ పరంగా చూసుకుంటే 4 ఆండ్రాయిడ్ అప్డేట్స్ కూడా వస్తున్నాయి. అవుట్ ఆఫ్ ద బాక్స్లో ఆండ్రాయిడ్ 15 వస్తుంది. మీకు ఆండ్రాయిడ్ 16, 17, 18 అండ్ 19 దాకా అప్డేట్ వస్తుంది. అండ్ 6 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి అనమాట. అంటే 2 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. సో ఓవరాల్ చెప్పుకోవడం 6 years దాకా కూడా ఒక మంచి ఫ్యూచర్ ప్రూఫ్ ఫోన్ అనుకోవచ్చు. నా ఒపీనియన్లో అవి తీసుకోవచ్చు అయితే ఒక రికమెండేషన్ అయితే నేను చేస్తాను. సో ప్రైస్ చూసుకుంటే అఫీషియల్ OnePlus వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 32,000 రూపాయల ప్రైస్తో పాటు కూడా వస్తుంది అనమాట. దీంట్లో హయ్యర్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 35,000 ఉంది. అండ్ 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 38,000 ఉంది అనమాట. సో హయ్యర్ వేరియంట్ ఏదైతే ఉందో ఓన్లీ ఫ్యాంటమ్ గ్రే కలర్ ఉంది. డార్క్ ఐస్ కలర్ కానీ మార్బుల్ శాండ్ కలర్ కానీ 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ అయితే లేదనమాట. ఓన్లీ సింగిల్ కలర్ వేరియంటే వస్తుంది. నా ఒపీనియన్లో బేస్ వేరియంట్ తీసుకొని సరిపోతుంది అనేసి అయితే నేను ఒక రికమెండేషన్ అయితే ఇస్తాను. సార్ ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంటే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంది. అమెజాన్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే సేల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి, కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసే ఇట్లా ఇది మీకు 30,000కి వచ్చే అవకాశం అయితే ఉంది. సో స్మార్ట్ ఫోన్ లుక్ వైజ్ చాలా డీసెంట్ లుక్ ఉంది, సింపుల్గా ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రొడక్షన్ వైజ్ కూడా ఇంతకుముందుకే హైలైట్ చూపించినట్టు వీళ్ళు లైఫ్ టైం డిస్ప్లే వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. సో తీసుకొచ్చేంత రికమెండేషన్ అయితే చేస్తాను. వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అట్టాను బై OnePlus నుంచి వాల్యూ ఫర్ మనీ లాగా తీసుకొచ్చారు. కానీ నా ఒపీనియన్లో ఏంటంటే 30,000కి వచ్చేటట్టు చూడండి. 30,000కి వచ్చిందంటే అవి మస్ట్ తీసుకోమని అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. ఆఫర్స్ అయితే అప్లై చేయండి. ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా పోటీ ఉందనా, గట్టి కాంపిటీషన్ ఏమైనా ఉందా అంటే ఎస్బై మంచి కాంపిటీషన్ ఉంది. ఫస్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి కూడా. సో సామ్సంగ్ గ్యాలక్సీ A55 5G స్మార్ట్ ఫోన్ది 28,000కి వస్తుంది. బేస్ వేరియంటే. కానీ ఇక్కడ ఏంటంటే సామ్సంగ్ వాళ్ళతో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఛార్జర్ ఇయ్యరు. సో ఛార్జర్ అవన్నీ కలుపుకుంటే మనకి అటు ఇటు కాకుండా 30,000కి అవుతుంది అనమాట. 28,000 వస్తుంది. సో ఇది కూడా ఒక కన్సిడరేషన్ చేసుకోవచ్చు. ఏంటంటే వీళ్ళది ఈ గొరిల్లా గ్లాస్ వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే కొంచెం గేమింగ్ సెంటర్ ఉంటే ఇట్లా IQ Neo 10 తీసుకోవచ్చు. సో ఇది కూడా సేమ్ అదే ప్రైస్ కేటగిరీకి వస్తుంది. 140 రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. ఇక్కడ బ్యాటరీ కొంచెం ఎక్కువనే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్స్ ఒప్పో నుంచి అన్నమాట. ఒప్పో వాళ్ళ ఒప్పో F29 Pro 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఇక్కడ బేస్ వేరియంట్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ యూనిక్నెస్ ఏంటంటే ఇది 360 డ్యామేజ్ ప్రూఫ్ ఆర్మర్ బాడీతో పాటు కూడా వస్తుంది అనేసి అయితే మెయిన్ హైలైట్ అదే మెన్షన్ చేసిరు అన్నమాట ఇక్కడ. అండ్ మంచి ఫీచర్స్ ఉన్నాయి ఈ ప్రైస్ కేటగిరీకి. 25,000 నుంచి 30,000 మధ్యలో. అండ్ నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్స్ మోటరోలా నుంచి అన్నమాట. మోటరోలా వాళ్ళ Edge 60 Pro స్మార్ట్ ఫోన్ ఉంది. దీంట్లో మెయిన్ విషయం ఏంటంటే క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేతో పాటు వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. అది యూనిక్నెస్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్కి. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే నథింగ్ నుంచి అనమాట. సో నథింగ్ ఫోన్ 3A ఉంది. బేస్ వేరియంట్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ యూనిక్నెస్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ డిజైన్ అండ్ క్లైబర్ ఇంటర్ఫేస్ ఉంటాయి. అది బ్యాక్గ్రౌండ్ ఇంటర్ఫేస్తో పాటు వస్తుంది. ప్రైస్ కూడా అదే ఇది 30,000 ప్రైస్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఈ యూనిక్నెస్తో పాటు
ఈ లిస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర ఉన్న వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్‌కి చాలా గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. సో, నా ఒపీనియన్‌లో తీసుకోవాలంటే తీసుకోవచ్చు అనేసి అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా అర్థం కాలేదు అంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఏదైనా కంపారిజన్ చేయాలా అంటే కామెంట్ చేయండి. కంపారిజన్ చేయడానికి ట్రై అయితే చేస్తాం. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసాను. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఆల్టర్‌నేటివ్స్ చెప్పేసాను. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ చేయండి. కంపారిజన్ వీడియో చేయమంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మాక్సిమం వితిన్ ట్రై చేస్తాను కంపారిజన్ వీడియో చేయడానికి. ఈ వీడియో ఎక్కడ దాకా చదువుతూ వాళ్ళందరి థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.